నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఇటీవల కాటికాపరి హత్య కేసులో ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాటల యుద్ధం నేపథ్యంలో టీడీపీ ద్వితీయ నాయకత్వం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై ధ్వజమెత్తారు. నర్సరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు నరసరావుపేట నియోజకవర్గాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా? అదేవిధంగా మద్యం గురించి మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. మీ హయాంలో గవర్నమెంట్ మద్యం షాపులు పెట్టేసి బెల్ట్ షాపుల్ని, బార్ అండ్ రెస్టారెంట్ని మీ కార్యకర్తలకి దోచిపెట్టి మీరు ముడుపులు దోచుకోలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకోటి, ఎలక్షన్ టైంలో మా మీద దాడులు చేసినా కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతంగా ఉన్నారంటే అది మా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు మనం వాళ్ళ మీదకి ఎలాంటి దాడులు చేయొద్దు అని చెప్పేసి అని మాతో చెప్పారు. కాబట్టే ఈరోజు మీరు ఈ నియోజకవర్గంలో ప్రశాంతంగా మీ కార్యకర్తలు ఉన్నారు అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకొకసారి మీరు ఎమ్మెల్యే గారి మీద మాటలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం.